దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులకును, కుటుంబీకులకును, బంధుమిత్రులకును, ఈ ప్రాంత నివాసులందరికీ కూడా మరొకసారి ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సరే, సాక్ష్యం ఇచ్చిన ఒక సహోదరుడికి నేను ఒక చిన్న సలహా ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సలహా ఇచ్చి నా వాక్య భాగంలోనికి వెళ్తాను. 106వ కీర్తనలో ఈ విధంగా ఉంది. చదవొద్దులే, వినండి. టైం లేదు కాబట్టి సమయం కొద్దిగా ఉంది. నాకు ఇచ్చిన సమయంలో నేను ముగించాలి. వినండి. 106వ కీర్తనలో ఈ విధంగా ఉంది. ఇశ్రాయేలు ప్రజల యొక్క అరణ్య ప్రయాణమును గురించి దేవుడు అక్కడ మాట్లాడుతూ, వారు దేవుని కార్యములను చూసి వెంటనే మర్చిపోయిరి అని ఉంటుంది అక్కడ 106వ కీర్తనలో. దేవుడి కార్యాన్ని అయితే వారు చూశారు, కానీ కొన్ని దినాలు గడుస్తున్న కొలది వెంటనే వారు మర్చిపోతున్నారు. కానీ నేను యవనస్తుడికి ఇచ్చే ఒక ఆలోచన ఏంటంటే, దేవుడు చేసిన కార్యాన్ని వెంటనే కాదు, జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాల మీద ఆధారపడి ఉంటాయి. కూర్చున్న యవనస్తులందరికీ కూడా నేను ఒక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. నీ జీవితంలో తీసుకునే నిర్ణయమే నీ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు కుటుంబాన్ని బాధపరుస్తాయి, వ్యక్తిగత జీవితాన్ని బాధపరుస్తాయి, నిన్ను పుట్టించిన దేవుణ్ణి కూడా బాధపరుస్తాయి. కానీ నీ జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి మేలును కూడా మర్చిపోకుండా నీ బ్రతుకు దినములన్నీ కూడా దేవునిని జ్ఞాపకం చేసుకుంటే బ్రతుకుతే ధన్యం. దేనికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ చిన్న హెచ్చరికను ఒక సహోదరుడిగా భావించి తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఉద్రేకంతో కాదు, ప్రేమతో తీసుకో. ఉద్రేకం 2 రోజులు నిలబెడుతుంది, 10 రోజులు నిలబెడుతుంది, 4 రోజులు నిలబెడుతుంది. దేవుడు ప్రేమ జీవితాంతం నిలబెడుతుంది. ప్రేమ మనల్ని బలవంతం చేయాలి దేనికైనా. స్తోత్రం. కాబట్టి దేవుడిని ఇంకా ప్రేమతో నింపవాలని నేను ప్రార్థన చేస్తాను. ఒక చిన్న వాక్యాన్ని ధ్యానించుకుని ప్రార్థనా భాగంలోకి వెళ్దాం. నిర్గమకాండం 16వ అధ్యాయం. నిర్గమకాండం 16వ అధ్యాయం 7వ వాక్య భాగం, 12వ వాక్య భాగం చదవగలిగిన వారు ఎవరు ఉంటే పెద్దగా చదివి చెప్పండి. యెహోవా మీద మీరు సనిగిన సలుగులను ఆయన వినుచున్నాడు. ఉదయమున మీరు యెహోవా మహిమను చూచెదరు. మేము ఈ పాటి వారము, మా మీద సనగనేలా అనిరి. 12వ వాక్య భాగం కూడా చదివి పెట్టండి. చాలు. చదవబడిన వాక్య భాగంలో మనం ధ్యానిస్తే, దేవుడు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల యొక్క బానిసత్వంలో ఉన్న తన ప్రజలను తన బాహు చేత విడిపించి అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకి ఇచ్చిన వాగ్దాన దేశమునకు నడిపించడానికి తానే దిగివచ్చాడు. దిగివచ్చి ఐగుప్తులో 10 అద్భుత కార్యములను జరిగించి ఐగుప్తు దేవతలకు తీర్పు తీర్చి ఇశ్రాయేలు ప్రజలను గొప్ప జయోత్సవముతో వారిని రామసేసు నుండి బయటికి నడిపించి అరణ్య మార్గము గుండగా దేవుడు వారిని ముందుకు నడిపిస్తున్నాడు. ఈ నడిపిస్తున్న పరిస్థితులలో దేవుడే వారికి ముందుగా ఉన్నాడు. దేవుని మేఘము వారికి ఉంది. దేవుడి సన్నిధి వారికి తోడుగా ఉన్నది. రామసేసు నుండి వాళ్ళు బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి యోతాముకు వచ్చారు. యోతాము నుండి మరి స్తోత్రములు ఫిహోరీతు వచ్చారు. అక్కడి నుంచి ఎర్ర సముద్రమును దాటి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు. ఏలీము నుండి సీను అరణ్యంలోకి వచ్చారు. ఇక్కడ సీను అరణ్యంలో జరిగిన సంఘటనే ఇక్కడ రాయబడినది. వారు అప్పటికే దగ్గర ఐగుప్తు దేశము నుండి బయలుదేరి 30 రోజులైంది. ఈ 30 రోజుల ప్రయాణము వారు ప్రయాణం చేస్తున్న సమయంలో ఐగుప్తు నుండి తెచ్చుకున్న భోజన పదార్థములు అనగా పిండి వారి దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయినది. అయిపోయిన తర్వాత వారిప్పుడు వారి యొద్ద ఏమీ లేదని ఎరిగి దేవుని మీద సనగడం ప్రారంభించారు.
అక్కడ మోషేతో అంటున్నారు, స్తోత్రములు, మేము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు కుండల యొద్ద కూర్చొని మాంసమును తిని తృప్తి పొందాం. దేవుడని యెహోవా ఈ అరణ్యములో మమ్మల్ని ఏమి చేయవలనని ఈ అరణ్యమునకు తోడుకొచ్చెను అని మోషే మీద చనగడం ప్రారంభించారు. ఆ సమయంలో మోషే కూడా అంటున్నారు, స్తోత్రములు, దేవుడు మీ మొర విన్నాడయ్యా, ఉదయము కల్లా మీరు భోజనమును తింటారు, మాంసమును తింటారు అని వారికి చెప్పాడు. ఆ సమయంలో దేవుడు ఒక మాట అంటున్నాడు, రేపు ఈ దినమున వారు రేపుడు దినమున వారు నా మహిమను చూచెదరు అని చెప్పాడు. అయితే ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, ఏంటి అని మనం గమనిస్తే, రేపుడు దినమున నా మహిమను చూస్తారు అని చెప్పారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఎంత సనిగినా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని మీద, దేవుని సేవకుల మీద ఎంత సనుగుతున్నా, దేవుడు ప్రేమ, దేవుడు కరుణ, దేవుడు దయ ప్రజల మీద నుండి దేవుని తొలగిపోలేదు. దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు, కనికరిస్తూనే ఉన్నాడు, జాలి చూపుతూనే ఉన్నాడు. వారి అవిధేయతను బట్టి, వారి తిరుగుబాటును బట్టి, వారి అవిశ్వాసమును బట్టి, వారి అపనమ్మకమును బట్టి దేవుడు వారిని కొట్టివేయలేదు, చంపలేదు, తిరస్కరించలేదు, విడిచిపెట్టలేదు. వారు అంత చేసినా కానీ రేపు ఉదయమున మీరు తృప్తిగా తింటారు, రేపు ఉదయమున మాంసమును నీకు ఇస్తాను. చూడండి, ఇక్కడ 20 లక్షలకు పైగా ఉన్నారు జనాభా. 20 లక్షల మంది ఒక్క పూట స్తోత్రములు మాంసం తినాలి అంటే అడుగున్నర ఎత్తు వారి ముందు పడితే గాని ఆ భోజనాన్ని వారు భుజించలేరు. అంత మాంసముని నేను ఎక్కడ తీసుకురావాలని మోషే అడుగుతున్నప్పుడు దేవుడు పూరేడులు పంపించినట్లు అక్కడ మనం చూస్తున్నాం. వారు ఆహారం లేదని సనుగుతున్నప్పుడు దేవదూతలు తినే మన్నాను వారికి ఇచ్చినట్లు మనం అక్కడ గమనిస్తున్నాం. ఇది మీరు తిని తృప్తి పొందెదరు అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ వారికి భోజనమును ఇచ్చినప్పుడు, దేవుడు వారు అడిగినది అనుగ్రహించినప్పుడు దేవుడు వారితో అంటున్నాడు, నా మహిమను మీరు రేపు చూచెదరు అంటున్నాడు. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది, ఏంటి అంటే మహిమ. దేనికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికి అర్థమయ్యే భాషలో చెప్తా, క్లుప్తంగా చెప్పి ముగిస్తా నాకు ఇచ్చిన సమయంలో. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, అందరూ కూడా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం గమనిస్తే, ఇక్కడ రేపు ఉదయమున నా మహిమను చూచెదరు అంటున్నాడు కదా దేవుడు. అయితే ఇక్కడ మహిమ అనగా ఏంటి అని మనం గమనిస్తే, స్తోత్రములు, దానిని బైబిల్లో షెకెము అంటున్నాం. షెకెం అనగా ఏంటి అంటే దాని అర్థం దేవుని సన్నిధి, లేకపోతే దేవుని కాపుదల అని అర్థం. షేకేము అంటే అర్థం ఏంటంటే దేవుని మహిమ అని అర్థం. మహిమ అంటే అర్థం ఏంటి అని చూస్తే షేకేం. షేకేం అనగా అర్థం ఏంటంటే దేవుని సన్నిధి, లేకపోతే దేవుని కాపుదల అని అర్థం. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు ప్రజలు ఎలా దేవుని మహిమను చూస్తారు? ఆ అధ్యాయంలో మనం గమనిస్తే 2 రకాలుగా ప్రజలు దేవుని మహిమను చూస్తారు. ఒకటి, అపాయముల నుండి కాపాడబడుతున్నప్పుడు దేవుని మహిమను చూస్తారు. 2, అవసరతలు తీర్చబడుతున్నప్పుడు దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుని మహిమను ఎలా చూస్తారు ఉదయమును అనే సమయం చూస్తే, ఒకటి, అపాయముల నుండి కాపాడబడుతున్నప్పుడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో నడుస్తున్నప్పుడు ఐగుప్తు యొక్క రాజైన ఫరో వారిని వెంటాడాడు. వారిని చంపడానికి, మరలా బానిసగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ అన్నాడు, ఇక ఐగుప్తులను మీరు ఎన్నటికి చూడరు అని ఎర్ర సముద్రం దగ్గర ఐగుప్తీయులందరినీ చంపివేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక్కడ అపాయము నుండి దేవుడు వారిని కాపాడాడు. రెండోది, వారి అవసరతలను దేవుడు తీర్చాడు. ఒక వ్యక్తి జీవితంలో దేవుని మహిమను చూడాలి అంటే ఆ వ్యక్తి జీవితంలో 2 పని జరగాలి. ఒకటి, అపాయము నుండి కాపాడబడాలి. 2, మరి స్తోత్రములు, అవసరతలు తీర్చబడాలి. దేనికి స్తోత్రం. సరే, ఈ రాత్రి నేను కూర్చుని మీ అందరికీ, ఈ స్వరమింటున్న ప్రతి బిడ్డను నేను ఒక ప్రశ్న అడగాలని చూస్తున్నాను. ఒక మాట అడుగుతాను. అపాయము మాకు లేదు అన్న వారు ఎవరైనా ఉన్నారు ఇక్కడ కూర్చున్న వారిలో? మాకు ఎలాంటి అపాయాలు జరగలేదు, మాకు ఎలాంటి శ్రమలు రాలేదు, మాకు ఎలాంటి కష్టములు రాలేదు, మాకు ఎలాంటి ఇబ్బందులు రాలేదు, మాకు ఎలాంటి శోధన రాలేదు, మాకు ఎలాంటి కష్టము రాలేదు, మాకు ఎలాంటి బలహీనతలు రాలేదు, మాకు ఎలాంటి మరి స్తోత్రములు పరిస్థితులు విరోధముగా లేవు,
మేము పుట్టిన నాటి నుండి 20, 30, 40, 50, 60, 70 సంవత్సరములు నిండి ఉన్నాం. ఇప్పుడు వరకు మాకు ఎలాంటి అపాయము గాని ఆపద గాని రాలేదు అన్నవారుంటే చేయొద్దండి ఇక్కడ. స్తోత్రం, హల్లెలూయా. అంటే ప్రతి మనిషికి అపాయం అనేది ఉన్నది. అందుకే బైబిల్ గ్రంథములో ఈ విధంగా ఉంది. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో గమనిస్తే, చదవొద్దులండి, వినండి. అక్కడ ఒక మాట ఉంది బైబిల్ గ్రంథములో, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని రాయబడింది. అపాయము అన్న దాన్ని మనం చూస్తే డేంజర్ అని ఒక మాట ఉంటుంది. దేనికి స్తోత్రములు. అంటే ప్రజలు ఈ అంత్య దినాలలో ఎలాగున్నారు అంటే అపాయకరమైన కాలములలో ఉన్నారు. ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నారు. ప్రతి ప్రజలను కూడా అపాయములు అంటి ఉన్నాయి, శత్రువులు అంటి ఉన్నారు, బలహీనతలు అంటి ఉన్నాయి, సమస్యలు అంటి ఉన్నాయి, ఇబ్బందులు అంటి ఉన్నాయి, అనారోగ్యములు అంటి ఉన్నాయి. రకరకాలుగా మనుషులకు, కుటుంబాలకు, వ్యక్తిగత జీవితాలకు, యవన బిడ్డలకు అపాయాలు అంటి ఉన్నాయి. అందుకే మరి స్తోత్రములో అపాయము లేని వ్యక్తి, సమస్య లేని వ్యక్తి, ఇబ్బందులు లేని వ్యక్తి ఈ లోకములో ఎవరు లేరు. అందరికీ అపాయాలు ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే అపాయములలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి శరీరానికి కలిగే అపాయాలు ఉన్నాయి, 2 ఆత్మకు కలిగే అపాయాలు ఉన్నాయి. స్తోత్రం కలుగును గాక. లోకములో, సమాజములో రకరకాల మనుషులు ఉన్నారు, రకరకాల కులాలు ఉన్నాయి, రకరకాల పెద్దలున్నారు, చదువుకున్న వారున్నారు, చదువు లేని వారున్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, జ్ఞానము లేని వారు ఉన్నారు, విద్యాహీనులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, మరి స్తోత్రములు ధనవంతులు ఉన్నారు, పేదవంతులు ఉన్నారు. అందరిని కూడా మనం గమనిస్తే ప్రతి వారు కూడా ఏ అపాయాన్ని గుర్తుపడతారు అంటే శరీరానికి కలిగే అపాయాలను మనుషులు గుర్తుపడతారు. శరీరానికి వచ్చే మనుషులు కష్టాలు తెలుసుకుంటారు. శరీరానికి కలిగే బాధలు మనుషులకు తెలుసు. శరీరానికి కలిగే ఇబ్బందులు మనుషులకు తెలుసు. శరీరానికి కలిసే మరి రోగాలు మనుషులు గుర్తుపడతారు. నాకు చాలా అపాయం ఉందండి, నాకు చాలా ప్రమాదం ఉందండి, నాకు చాలా కష్టములు ఉన్నాయండి, నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయండి, నాకు చాలా సమస్యలు ఉన్నాయండి, నాకు చాలా ఇరుకులు ఉన్నాయండి, నాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నేను నడుస్తున్నానండి అని అందరూ కూడా ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి చెప్పే సమాధానం ఇది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషులకు శరీరానికి వచ్చే అపాయాలు గుర్తుపడుతున్నారు, శరీరంలో ఉన్న బలహీనతలను గుర్తుపడుతున్నారు, శరీరానికి వచ్చే ప్రమాదాలు గుర్తుపడుతున్నారు, శరీరానికి వచ్చే ఇబ్బందులు తెలుసుకుంటున్నారు. అయితే ఈ రాత్రి నేను ఒక ప్రశ్న అడగాలని మీకు ఆశపడుతున్నాను. శరీరానికి వచ్చే ప్రమాదాలు, అపాయాలు, డేంజర్, సమస్యలు నీకు తెలుసు. కానీ అంతరంగంలో ఒక ఆత్మ, సర్వలోకము కంటే విలువైన ఒక ఆత్మ ఉందని నీకు తెలుసా? ఆ ఆత్మ ఇప్పుడు అపాయములో ఉందని నీకు తెలుసా? స్తోత్రం, స్తోత్రం. భౌతికమైన అపాయాలు గుర్తుపడుతున్నావు, మంచిది. నీకు అపాయం ఉంది, నేను అంటాను. నీకు ప్రమాదం పొంచి ఉంది, నీకు సమస్య పొంచి ఉంది, నీకు అనారోగ్యం పొంచి ఉంది, నీకు ఆర్థిక పరిస్థితులు పొంచి ఉన్నాయి, నీకు ఇబ్బందులు పొంచి ఉన్నాయి, నీకు శోధన పొంచి ఉంది. భర్త ద్వారానో, భార్య ద్వారానో, పిల్లల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, సమాజము ద్వారానో, సాతాను ద్వారానో, లోకము ద్వారానో, సమస్యల ద్వారానో ఎలా కొలగా నీకు అపాయం పొంచి ఉంది. దానికి నేను ఒప్పుకుంటాను. అయితే దీనిని అందరూ గుర్తుపట్టగలుగుతున్నారు. కానీ మనిషి జీవితములో మరి స్తోత్రములు అన్నిటికంటే విలువైనది అనగా లోకములో ధనము కంటే విలువైనది, లోకములో బంగారము కంటే విలువైనది, లోకములో వస్తువుల కంటే విలువైనది, లోకములో ఇంటి కంటే విలువైనది, లోకములో ఉన్న వాటన్నిటికంటే విలువైనది మనిషిని హృదయములో ఉన్న ఆత్మ. నీకు తెలుసా? స్తోత్రం, స్తోత్రం. ఇప్పుడు ఈ ఆత్మ అపాయంలో పడి ఉంది. జాగ్రత్తగా వినాలి. బైబిల్ గ్రంథములో కీర్తనాకారుడైన దావీదు అంటాడు, లెక్కలేని అపాయములు నాకు వచ్చి ఉన్నాయి, నాకు తలకు మించిన అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి అని కీర్తనాకారుడు అంటాడు. దీనికి స్తోత్రములు. లెక్కకు మించిన అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నా తల వెంట్రుకలకు ఎన్నైతే ఉన్నాయో అన్నిటికంటే అపాయాలు నన్ను చుట్టుకొని ఉన్నాయి. నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అపాయముల నుండి నన్ను ఎవరు తప్పిస్తారు, నాకు ఎవరు సహాయం చేస్తారు అని కీర్తనాకారుడు బైబిల్ గ్రంథములో మనం గమనించగలుగుతున్నాం. దీనికి స్తోత్రములు. అయితే నా మాట విన్న దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. నీకు అపాయాలు లెక్కలేని ఉండవచ్చు, లెక్కకు మించిన అపాయాలు నిన్ను చుట్టుముట్టి ఉండవచ్చు. అయితే అపాయముల నుండి తప్పించేది తల్లి కాదు,
తండ్రి కాదు, మనిషి కాదు, బంధువు కాదు, వైద్యుడు కాదు. బైబిల్ గ్రంథంలో చెప్తుంది, కీర్తనాకారుడు అంటున్నాడు, నా అపాయముల నుండి నన్ను కాపాడువాడు నా దేవుడు. స్తోత్రం కలుగునుగాక. నాకు చుట్టిన అపాయముల నుండి నన్ను రక్షించువాడు నా దేవుడని 91వ కీర్తనలోను, దేనికి స్తోత్రములు 121వ కీర్తనలోను దావీదు భక్తుడు అంటున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ రాత్రి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అపాయముల నుండి దేవుడు కాపాడువాడు, అయితే అపాయములలో నీకు సహాయము చేయవాడు దేవుడే. స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు అపాయం 2 రకాలుగా ఉందని చెప్పాను. ఒకటి శరీరంలో ఉన్న అపాయము, 2 ఆత్మలో ఉన్న అపాయము. శరీరంలో ఉన్న అపాయాన్ని గుర్తుపట్టావు, ప్రార్థించావు, సహాయం పొందుకున్నావు. శరీరంలో ఉన్న అపాయాన్ని గుర్తుపట్టావు, ప్రార్థించావు, స్వస్థత పొందుకున్నావు. శరీరంలో ఉన్న అపాయాన్ని గుర్తుపట్టావు, ప్రార్థించావు, విడుదల పొందుకున్నావు. శరీరంలో ఉన్న అపాయాన్ని గుర్తుపట్టావు, ప్రార్థించావు, పొందుకున్నావు. కానీ ఇప్పుడు ఆత్మకు అపాయం పొంచి ఉంది. దేనిని బట్టి ఆత్మకు అపాయం పొంచి ఉందంటే, ఒకటి పాపముని బట్టి అపాయం పొంచి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. శరీరానికి రోగాలను బట్టి అపాయం, శరీరానికి పరిస్థితులను బట్టి అపాయం. కానీ ఇప్పుడు ఆత్మకు అపాయము దేనిని బట్టి పొంచి ఉందో తెలుసా? పాపము. హల్లెలూయా. ఎందుకంటే నా మాట విన్న దేవుని బిడ్డలారా, పాపము ఆకాశం అంటుతూ ఉన్నది, పాపము విస్తరిస్తూ ఉన్నది. ఎక్కడ చూసినా పాపం 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 కనబడుతున్నది. చిన్నదలు మొదలుకొని పెద్దలు వృద్ధుల వరకు కూడా ఎక్కడ చూసినా పాపమే కనబడుతున్నది. అవునండి, ఈరోజు మనిషికి పాపం అంటే భయం లేదు. నా ప్రార్థన దేవుడు విన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటాడని మనిషి గుర్తుపడుతున్నాడు. కానీ నేను పాపము చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు మాట్లాడబోతున్నాడని మనిషి గుర్తుపట్టలేకపోతున్నాడు. స్తోత్రం. ప్రార్థన వింటాడు అని గుర్తుపట్టిన ఓ మనిషి, నువ్వు పాపము చేస్తున్నప్పుడు దేవుడు చూస్తున్నాడని నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు? స్తోత్రం కలుగునుగాక. ఇదే తేడా. శరీరంలో ఉన్న బలహీనతలు నీకు తెలుసు, ఆత్మలో ఉన్న బలహీనతలు తెలుసా? ఆత్మలో ఉన్న పాపము తెలుసా? ఈ రోజు నువ్వు ఎవరివో తెలుసా? స్తోత్రములు, పాపివి. ఈ రోజు నువ్వు ఎవరివో తెలుసా? పాపివి. స్తోత్రం కలుగునుగాక. పాపివి నువ్వు. ఇప్పుడు పాపము నిన్ను పట్టుకొని ఉంది. పాపము వల్ల వచ్చే జీతం మరణం నిన్ను పట్టుకొని ఉంది. ఇప్పుడు నువ్వు అపాయంలో ఉన్నావు, ప్రమాదములో ఉన్నావు. ఇల్లంతా కాలిపోతుంది, లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. చూస్తూ, అబ్బా భలే కాలుతుంది కదా ఇల్లు అంటాడా? కేకలు వేస్తాడా రక్షించండి అని? నీళ్ళల్లో ప్రవాహంలో ఒక వ్యక్తి కొట్టుకుపోతున్నాడు, అబ్బా నేను భలే కొట్టుకుపోతున్నాను అంటాడా? రక్షించండి అని కేక వేస్తాడా? నీళ్ళలో ఒక వ్యక్తి మునిగిపోతున్నాడు, రక్షించమని కేక వేస్తాడా? అబ్బా నేను భలే మునిగిపోతున్నాను అంటాడా? స్తోత్రం కలుగును గాక. ఓ మనిషి, ఇప్పుడు నువ్వు పాపములో కొట్టుకుపోతున్నావు. ఓ మనిషి, నువ్వు పాపములో కాలిపోతున్నావు. ఓ మనిషి, నువ్వు పాపములో మునిగిపోతున్నావు. నీ నడినెత్తుండి అరికాల వరకు పాపముతో ఉన్నావు. నీ చూపులో పాపం ఉంది, నీ మాటలో పాపం ఉంది, నీ నడకలో పాపం ఉంది, నీ ఆలోచనలో పాపం ఉంది, నీ హృదయంలో పాపం ఉంది. నో ఘోరమైన నిలువెల్లపు విసుపుగా నువ్వు ఉన్నావు ఈ రాత్రి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పాపము నువ్వు అపాయములో ఉన్నావు, పాపము నిన్ను పట్టుకొని ఉంది. ఈరోజు చాలా మందికి పాపం అంటే తెలియకపోవచ్చు. స్తోత్రం. 2 మాటలు చెప్తాను. హల్లెలూయా. కంటికి కనబడే పాపం, కంటికి కనబడని పాపం. కంటికి కనబడే పాపము త్రాగుడు, కంటికి కనబడే పాపం వ్యభిచారం, కంటికి కనబడే పాపం జోదం, కంటికి కనబడే పాపం అబద్ధం, కంటికి కనబడే పాపం నరహత్య, కంటికి కనబడే పాపం దొంగతనం, కంటికి కనబడే పాపం మోసం. హల్లెలూయా. కంటికి కనబడే పాపం వడ్డీ వ్యాపారం, కంటికి కొనిపడే పాపం లంచాలు తీసుకునుట. ఇవంటి కంటికి కనబడతాయి. మరి కంటికి కనబడని పాపం ఏంటి? కోపం, క్రోధం, కక్ష, భేదం, అసూయ, మత్తతులు, విమతములు, అల్లరితో కూడిన ఆటపాటలు. హల్లెలూయా. స్వార్థం, ఈర్ష్య, పగ, ద్వేషం. ఇవన్నింటి కంటికి కనబడని పాపాలు. కంటికి కనబడే పాపాలు నాలో ఉన్నాయని వారు చేతని ధైర్యంతో, నాకు తెలుసు మీరు ఎత్తారు. కంటికి కనబడని పాపాలు నాలో ఉన్నాయని వారు చేయతండి ధైర్యంతో, ఇది మీరు ఎత్తరు. ఎందుకంటే మీరు 2 పక్కలు లేరు, వేషధారులుగా ఉన్నారు ఈ రాత్రి. స్తోత్రం. హల్లెలూయా. అందుకే రాత్రి ఆలోచించుకో, నీ ఆత్మ అపాయములో ఉంది. నీ ఆత్మ అపాయంలో ఉంది. నువ్వు పాపములో ఉన్నావు, పాపములో పుట్టావు, పాపములో పెరుగుతున్నావు, పాపములోనే చనిపోతున్నావు. నువ్వు నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది.
పాపము చేసిన వారందరి కొరకు అగ్నిగుండము కాచుకొని ఉంది. పాపము చేసిన వారందరి కొరకు నరకం కాచుకొని ఉంది. పాపము చేసిన వారు పాతాళము నుండి తప్పించుకోలేరు. ఈ రాత్రి ప్రభు నీకు ఒక మాట వినిపిస్తున్నాడు. నరకము నుండి, పాతాళము నుండి, అగ్నిగుండము నుండి తప్పించబడాలి అంటే పాపమును పరిహరించే ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అపాయములన్నీ తప్పించువాడు ఒకే ఒక దేవుడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకున్నాయి, నాకు భయం లేదు, ఎందుకంటే నాకు సహాయము చేయవాడు నా దేవుడే. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు అపాయముల నుండి తప్పించబడాలని ఆశ ఎవరికైనా ఉందా? మొదటిది, దీనికి స్తోత్రం. రెండో విషయం చెప్తాను, సమయం త్వరగా ఉంది కాబట్టి. రెండో విషయం చెప్తాను, జాగ్రత్త వినండి. అవసరతలు. రెండోది ఏంటి? అవసరతలు. అవసరత లేని మనిషి ఉన్నాడా? ఏంటి? అవసరతలు లేని మనిషి ఉన్నాడా? అక్కర్లు లేని మనిషి ఉన్నాడా? ఇప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి మైక్ ఇచ్చి మీ అవసరత ఏంటో చెప్పండి అంటే మీరేం చెప్తారు? చాలా చెప్తారు. పిల్లల కోసమో, భర్త కోసమో, భార్య కోసమో, బిడ్డల కోసమో, తల్లిదండ్రుల కోసమో, అత్తమామ కోసమో, బంధువుల కోసమో, స్నేహితుల కోసమో, ఇంటి కోసమో, ధనము కోసమో రకరకాల అవసరతలు మీరు చెప్తారా లేదా? సరే, ఇక్కడ కూర్చున్న వాళ్ళ ఎవరికైనా అవసరం ఉందా లేదా? ఎంతమంది కొన్ని అవసరతలు చేతులు ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తామంటే చేతులు లెగుస్తాయి. హల్లెలూయా. మీకు అవసరతలు ఉన్నాయి కదా, గుర్తుపెట్టారా? మీకు ఏదో అవసరత ఉందో, మీకేమి లేదో మీకు తెలుసా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ప్రతి మనిషికి కూడా అవసరతలు ఉన్నాయి. అవసరతల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. శరీర సంబంధమైన అవసరతలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన అవసరతలు ఉన్నాయి. శరీరానికి అవసరతలు బట్ట, శరీరానికి అవసరతలు భోజనం, శరీరానికి అవసరత రోగం, ఆరోగ్యం, శరీరానికి అవసరం ఇల్లు, శరీరానికి అవసరం స్తోత్రం ధనం, శరీరానికి అవసరం కుటుంబం, శరీరానికి అవసరం బంధువులు, శరీరానికి అవసరం స్నేహితులు, శరీరానికి అవసరం లోకములో ఉన్న ప్రతి వస్తువు. హల్లెలూయా. ఇవన్నీ దేని కొరకు? మన శరీర అవసరతల కొరకు. మనకి ఇవన్నీ లేకపోతే ఒక పూట గడవదు. దేనికి స్తోత్రములు. కొంతమంది యవనస్తులకి స్నేహితులు లేకపోతే ఒక్క పూట గడవదు. ఏంటి? కొంతమంది యవనస్తులకి స్నేహితులతో మాట్లాడకుండా, స్నేహితులతో పలకరించకుండా, స్నేహితులతో గడపకుండా, స్నేహితుల దగ్గర కూర్చోకుండా ఒక్క పూట గడవదు. గడిచిద్దా? ఎక్కడున్నవారంటే, నేను మా స్నేహితుడు కలిసి పలానా బంకు దగ్గర కూర్చున్నాం, పలానా కొట్టు దగ్గర కూర్చున్నాం, పలానా చెరువు దగ్గర కూర్చున్నాం. ఏం చేస్తున్నారంటే ఏమి లేదు, ఫోన్ నొక్కుంటున్నాం. వీళ్ళు చేసేదేంటి? స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళు చేసేదేంటి? సరదాగా నవ్వుకుంటున్నారు. వీరు చేసేదేంటి? వచ్చిపోయే వాళ్ళకి కామెంట్ చేసుకుంటున్నారు. వీరు చేసేదేంటి? స్తోత్రములు. వచ్చిపోయే అమ్మాయిలకు బీటు కొడుతున్నారు. తప్పుగా అర్థం చేసుకోకండి. యవనస్తులు చేసే పని ఇదే కాదంటారా? యవనస్తులు చేసే పని ఇదే. హల్లెలూయా. వారికి అవసరం స్నేహితులు ఇప్పుడు. ఎందుకంటే ప్రతి విషయంలో సహాయం చేస్తారు కదా స్నేహితులు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా ఉంది చెప్పడానికి. స్తోత్రం కలుగును గాక. అందుకే నా మాట విన్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి గుర్తుపట్టండి, ప్రతి వారికి అవసరతలు ఉన్నాయి, ప్రతి వారికి అక్కర్లు ఉన్నాయి, ప్రతి వారికి అక్కర్లు సమస్యలు ఉన్నాయి, అవసరతలు ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథములు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆత్మీకంగా చెప్తున్నాను, అవి మీరు భౌతికంగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. మాటి మాటికి మాకు కలుగుతున్న అవసరతలను తీర్చారు అంటాడు పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో. మాటి మాటికి మాకు కలుగుతున్న అవసరతలు అని ఉంటది అక్కడ. అంటే ఈరోజు మనిషికి ఎట్లా కలుగుతున్నాయి? మాటి మాటికి అవసరతలు వస్తున్నాయా రావట్లేదా? మాటి మాటికి అక్కర్లు వస్తున్నాయి, మాటి మాటికి మనకు కావలసిన అవసరతలు ఉంటాయి. అయితే ఇవన్నీ శరీరానికి. మరి ఆత్మకి ఏమన్నా అవసరతలు ఉన్నాయా? శరీరానికి అన్నం కావాలి, మరి ఆత్మకు కావాలా? శరీరానికి వస్త్రం ఉంది, ఆత్మకు కావాలా? శరీరానికి స్నానం ఉంది, ఆత్మకు కావాలా? శరీరానికి బలం ఉంది, ఆత్మకు కావాలా? శరీరానికి శక్తి ఉంది, ఆత్మకు కావాలా? శరీరానికి సహాయం కావాలి, ఆత్మకు సహాయం కావాలా? శరీరానికి జీవం ఉంది, ఆత్మకు జీవం కావాలా? అమ్మా, కావాలా వద్దా? వెనకాల చెప్పాలి. కావాలా వద్దా? దేనికి?
శరీరానికి జీవం ఉంది, ఆత్మకు జీవం కావాలా వద్దా? ఒకటి, శరీరానికి జీవం ఉంది, ఆత్మకు జీవం కావాలా వద్దా? కావాలా? మరి ఆత్మ జీవం కలిగి ఉందా? ఆత్మ ఉందని మీకు తెలుసా? స్తోత్రం. సరే, జాగ్రత్తగా వినండి. శరీరానికి వస్త్రం ఉంది, ఆత్మకు కూడా వస్త్రం కావాలని కావాలా వద్దా? అమ్మా, ఆత్మకు వస్త్రం కావాలా వద్దా? కావాలా? ఏంటండి శరీరం కంటికి కనబడుతుందండి, ఆత్మ ఎక్కడ కంటికి కనబడుతుందండి అని మీరు అడగొచ్చు. స్తోత్రం కలుగును గాక. బాప్తిసం అంటే శరీరానికి వస్త్రం కాదు, ఆత్మకు వస్త్రం ధరించడమే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శరీరం తింటుంది, మరి ఆత్మ తినాలా వద్దా? శరీరం బతకాలంటే తినాలి, ఆత్మ బతకాలంటే, శరీరం బతకాలంటే అన్నం తినాలి, ఆత్మ బ్రతకాలంటే ఏం తినాలి? మాట్లాడండి పెద్దగా. వాక్యం తింటున్నారా? వింటున్నారా తింటున్నారా? వింటున్నారా తింటున్నారా? తింటున్నారు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. ఇక హల్లెలూయా. అవస్థలు ఉన్నాయి. అందుకే బైబిల్ గ్రంథములు ఈ విధంగా రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమని ఉందంటే, దేనికి స్తోత్రములు, క్రీస్తు యేసు మహిమ ఎదుట మన అవస్థతలను తీర్చు దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంది, క్రీస్తు యేసు మహిమ ఎదుట మన అవస్థతలన్నీ తీర్చు దేవుడు. దేనికి స్తోత్రములు. మన దేవుడు ఎవరంట? అవసరములు తీర్చు దేవుడు. ఏ అవసరములు? అన్ని అంటే, సరే మీకు శారీరకంగా అవసరాలు తీరాయా, ఆత్మీయ అవసరాలు తీరాయా? ప్రైజ్ ది లార్డ్. అందుకే నా మాట విన్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని మహిమ ఒక వ్యక్తి చూడాలంటే రెండు పని జరగాలి. ఒకటి, అపాయము నుండి కాపాడబడాలి. రెండు, అవసరతలు తీర్చబడాలి. ఈ రెండు మీ జీవితంలో జరగకపోతే మీ ఎదుట దేవుని మహిమ బయలుపరచబడదు. దానికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు శారీరకంగా ఆలోచించకండి. ఈ శరీరం మహా బ్రతికితే 70-80 సంవత్సరాలు బ్రతుకుతుంది. తర్వాత ఆత్మ ఒకటి ఉంది, అది యుగ యుగములు బ్రతికే ఉంటుంది. హల్లెలూయా. ఆత్మకు చావు లేదు దేవుని బిడ్డలారా. ఆత్మకు చావు లేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మ యుగ యుగములు బ్రతికే ఉంటుంది. ఒక నిజ క్రైస్తవుడి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఒక నిజమైన దేవుని బిడ్డ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఒక నిజమైన దేవుని యొక్క ప్రేమించే బిడ్డ యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? ఈ భౌతికమైనది నాకు దొరికినా దొరకకపోయినా, ఈ భౌతికమైన అపాయముల నుండి నేను తప్పించబడినా తప్పించకపోయినా, నాకెన్ని శ్రమలున్నా, నాకెన్ని కష్టాలున్నా, నాకెన్ని బాధలున్నా, నాకెన్ని సమస్యలున్నా, నాకెన్ని ఇబ్బందులున్నా పర్వాలేదు, నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మకంతో ఉంటారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక ముగ్గురు వ్యక్తులను మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. ఆయన పేరే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు. స్తోత్రములు. బబులోను దేశముల వారు మరి బానిసలుగా ఉన్న దినాలలో స్తోత్రములు రాజు ఒక ప్రకటన చేశాడు. మరి స్తోత్రములు దేవతకు ప్రతిముఖ మొక్కాలని, దేవత దగ్గరది పూజించాలని ప్రకటన చేసినప్పుడు దేశంలో ఉన్న వారందరూ మ్రొక్కారు, తింటున్నారు. తింటున్న సమయంలో మరి స్తోత్రములు యోధా దేశము నుండి, యెరూషలేములో నుండి బబులోను యొక్క బానిసత్వమునకు వచ్చిన ముగ్గురు యవనస్తులు, ఒక ఆయన షడ్రకు, ఒక ఆయన మేషక్కు, ఇంకొక ఆయన అబేద్నెగోలు, వారు రాజు సముఖంలోనికి వెళ్ళి ధైర్యముతో అంటున్నారు, రాజా నిన్ను గౌరవిస్తాం, నీకంటే మా దేవుణ్ణి మేము ఎక్కువ ప్రేమిస్తాం. హల్లెలూయా. రాజా నీ మాట అంటే మాకు చాలా గౌరవం, రాజా నీ మాట అంటే మాకు చాలా నమ్మకము, కానీ నీకంటే మా దేవుడు అంటే ఇంకా మా ప్రేమ గౌరవం ఎక్కువ. హల్లెలూయా. అయితే ఇదిగో నువ్వు చెప్పిన దాన్ని మేము లోబడము, మేము తినము మొరక్కము. హల్లెలూయా. నువ్వు స్తోత్రములు ఏమి చేసుకున్నా పర్వాలేదు, మా దేవుడు ఈ అగ్నిగుండము నుండి రక్షించడకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు. వారు ముగ్గురు చెప్పిన మాట, దేవుడు రక్షించుటకు సమర్థుడు, ఈ అపాయము నుండి తప్పించుటకు సమర్థుడు. నువ్వు 7 అగ్నిగుండం చేసుకున్నా మాకు భయం లేదు. అగ్నిని చూసి మేము భయపడటల్లా, రాజును చూసి మేము భయపడటల్లా, బబులోను చూసి భయపడటల్లా, సైన్యమును చూసి భయపడటల్లా. ఎందుకంటే మీకంటే గొప్పవాడు మా దేవుడు. రాజు కంటే గొప్పవాడు, అగ్ని కంటే గొప్పవాడు, లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కంటే మా దేవుడు గొప్పవాడు. మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా మేము మ్రొక్కము, ఎందుకంటే మా దేవుని మీద మాకు నమ్మకం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఒక నిజమైన క్రైస్తవుడి యొక్క విశ్వాసం అండి ఇది. ఎన్ని శ్రమలలో ఉన్నా రక్షించుటకు సమర్థుడని నమ్మాలి. ఒకవేళ ఈ సమస్య తీరకపోయినా పర్వాలా, ఈ బాధ తొలగకపోయినా పర్వాలా, ఈ రోగం పోకపోయినా పర్వాలా, ఈ ఇబ్బంది తొలగకపోయినా పర్వాలా, మా దేవుడు గొప్పవాడే. తీసినా గొప్పవాడే, తీయకపోయినా రక్షించినా గొప్పవాడే, అప్పులు తీర్చినా గొప్పవాడే, రోగాలు తీసినా గొప్పవాడే, బాధలు తీసినా గొప్పవాడే, ఇల్లు ఇచ్చినా గొప్పవాడే, పిల్లలు ఇచ్చినా గొప్పవాడే, స్తోత్రం, ఉద్యోగం ఇచ్చినా గొప్పవాడే, పెళ్లి చేసినా గొప్పవాడే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడా గొప్పవాడు కాదా? ఎప్పుడు గొప్పవాడు? ఇస్తే గొప్పవాడా, ఇవ్వకపోయినా గొప్పవాడేనా? ఇవ్వకపోతే స్తుతిస్తావా? ఇవ్వకపోతే మహిమపరుస్తావా? ఇవ్వకపోతే ఆరాధిస్తావా? ఇవ్వకపోతే గంతులేస్తావా? ఇవ్వకపోతే దేవునికి సాక్ష్యం ఇస్తావా? హల్లెలూయా. నీ జీవితంలో ఏదైనా జరగకపోతే దేవుని స్తుతిస్తావా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నేను ఈ కుటుంబాన్ని ఒక ప్రశ్న అడగాలని ఆశపడుతున్నా. స్తోత్రం. ఒకవేళ అపాయం నుండి తప్పించకపోతే ఈ కుటుంబం ఈ విధంగా సాక్ష్యం చెప్పేదా? మరి ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోతే స్తోత్రం అన్నావుగా. ఏంటో నోరు పడిపోయింది? స్తోత్రం చెప్పండి. అపాయం నుండి తప్పించకపోతే దేవునికి స్తోత్రం అంటావా? రోగం నుండి తీసేపోతే దేవునికి స్తోత్రం అంటావా? ఏం దేవుళ్ళమ్మా, ఏం ప్రార్థనలేమ్మా, ఏం గుళ్ళేమ్మా, ఏం బైబిల్ లేవమ్మా, ఏం మోకాళ్ళ నొప్పులు పోయినాయా, పిల్లలు పుట్టారా, రోగం పోయింది, ఎందుకు నమ్ముకోవాలి? ఎందుకు నమ్ముకోవాలి దేవుణ్ణి? అమ్మా, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? ధర్మవరం ప్రాంత నివాసులారా, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? మళ్ళీ ప్రశ్నిస్తున్నా, దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి? భౌతికమైన వాటి కోసము కాదు, నరకము నుండి తప్పించుకోవడానికి దేవుణ్ణి నమ్ముకో. అగ్నిగుండము నుండి కాపాడుకోవడానికి దేవుని రక్షించుకో. దేవుడు తీసుకు సమర్థుడే. ఒకవేళ తీయకపోయినా పర్వాలా, నా దేవుడు గొప్పవాడే, నా యేసు గొప్పవాడే, నా ప్రభు గొప్పవాడే. హల్లెలూయా. మిమ్మల్ని అందరిని బట్టి ప్రాంతంలో దేవునికి మహిమ వచ్చును గాక. రావాలంటే ఏం చేయాలి? ఇచ్చిన స్తోత్రం చెప్పాలి, భోజనం పెట్టిన స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, చెప్పాలి. తెలుసు, సిగ్గుపడే విషయం ఇది, సిగ్గుపడే విషయం ఇది, పశ్చాత్తాపడే విషయం ఇది. దేవుని దగ్గర ఆటలాడకండి, దేవుని దగ్గర ఆటలాడకండి. దేవుడు దహించు అగ్ని, దేవుడు దహించు అగ్ని. నువ్వు ఇస్తేనే నీ నోరు తెరవబడుతుంది, నువ్వు కాపాడితేనే నీ నోరు స్థుతిస్తుంది. నీకు అన్ని దొరికినప్పుడే దేవుణ్ణి మహిమపరుస్తావు, సమస్య లేనప్పుడే ప్రార్థన చేస్తావు, కష్టం లేనప్పుడే ప్రార్థన చేస్తావు, బాధలు లేనప్పుడే ఉపవాసం ఉంటావు, బాధలు లేనప్పుడే దేవుడు, కష్టాలు లేనప్పుడే దేవుడు. కానీ ఈ రాత్రి మీ అందరి ముందు ఒక ప్రకటన చేస్తున్నాను, కష్టాలు లేనప్పుడే కాదు, కష్టాల్లో కూడా నా దేవుడు గొప్పవాడే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సమస్యల్లో కూడా నా దేవుడు గొప్పవాడే. తీర్చుటకు సమర్థుడు, రక్షించుటకు సమర్థుడు, విడిపించుటకు సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ రాత్రి ప్రభు సన్నిధిలో నువ్వు దేవుణ్ణి మహిమపరచాలంటే నీ దగ్గర 2 విషయాలు ఉన్నాయి. 1, అపాయము నుండి కాపాడబడాలి. 2, అవసరతలు తీర్చబడాలి. స్తోత్రం. కాబట్టి నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. దీనికి స్తోత్రములు. అపాయము నుండి నువ్వు కాపాడబడాలి అంటే స్తోత్రములు. నీవు నీ మీద ఆధారపడకు, నీవు నీ మీద ఆధారపడకు. నిన్ను పుట్టించిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను పిలిచిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, నిన్ను ఏర్పరచుకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు. పాపంలో ఉన్నప్పుడు, మరణంలో ఉన్నప్పుడు, చీకటిలో ఉన్నప్పుడు,
అంధకారములు కొట్టుమిట్టుకులాడుతున్నప్పుడు బైబిల్ గ్రంథములు యేస్కేలు గ్రంథములు ఇలాగుంది. హల్లెలూయా. నీ జననం విధనమును చూడగా, స్తోత్రములు, నువ్వు పుట్టిన విధమును చూడగా నీకు బట్ట చుట్టలేదు, ఉప్పు రాయబడలేదు, నాభి స్తోత్రము కొయ్యబడలేదు, నువ్వు రోతగా నాకు కనపడ్డావు. అప్పుడే నిన్ను చూశాను. హల్లెలూయా. అప్పుడే నేను చూశాను. నిన్ను ముందు స్తోత్రములు నిన్ను దగ్గరకు వచ్చాను. నిన్ను ఎవ్వరు పట్టించుకోకపోయినా, నిన్ను అందరు వెలివేసిన, నిన్ను అందరూ త్రోసివేసిన, అందరి దృష్టిలో నువ్వు రోతగా ఉన్నా, నేను వచ్చి ఏం చేశానో తెలుసా? రక్తపు మడుగులో పొర్లాడుతున్న నిన్ను బట్ట చుట్టిని రక్తమును తుడిచాను. హల్లెలూయా. బట్ట చుట్టిని రక్తమును తుడిచాను. నీకు ఉప్పు ఎవరు రాకపోయినా నేను నిన్ను ప్రేమించాను. నువ్వు పాడవకుండా ఉండునట్లుగా, నువ్వు చెడిపోకుండా ఉండునట్లుగా, నువ్వు మాలిన్యం అవ్వకుండా ఉండునట్లుగా. ఉప్పు దేనికి వాడతారో తెలుసా? నిల్వ కోసమే ఉప్పు వాడతారు. హల్లెలూయా. నేను ఉప్పు రాశాను నీకు. నీకు నాభి సూత్రం ఎవరు కొయ్యలేదు. తల్లి గర్భములో నుండి వచ్చిన తర్వాత నాభి సూత్రం ఉండొద్దు, దానిని కోసివేయాలి. కోసివేస్తేనే ఆ వ్యక్తి తనకు తానుగా శ్వాస తీసుకొని బ్రతకగలడు. నాభి సూత్రం ఎవరు కొయినప్పుడు నేను వచ్చి నీకు నాభి సూత్రము కోసి బ్రతుకు అని చెప్పాను. హల్లెలూయా. బ్రతుకు అని చెప్పాను. రోతలో ఉన్న నిన్ను నేను శుద్ధిపరిచిన వాడును నేనే. మాలిన్యములో ఉన్న నిన్ను శుద్ధిపరిచిన వాడు నేనే. నిన్ను బాగు చేసిన వాడును నేనే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచిన వాడును నేనే. నిన్ను స్తోత్రములు శుభ్రపరిచిన వాడును నేనే. ముదిమి ఎచ్చు వరకు నిన్ను స్తోత్రము అందమైన వ్యక్తిగా నేను తయారు చేశాను. ప్రైజ్ ద లార్డ్. ఇంత రోతలో ఉన్న నేను నిన్ను పిలిచాను. ఇంత రోతలో ఉన్నప్పుడు నేను నిన్ను పిలిచాను. కాబట్టి స్తోత్రములు. నా మాట విన్న దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మీరెవరైనా కానీ, మీ పరిస్థితి ఏమైనా కానీ, మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, మనల్ని విడిపించే దేవుడు, ప్రతి అపాయము నుండి మనల్ని విడిపించగల సమర్థుడు. హల్లెలూయా. కాబట్టి నీ మీద నువ్వు ఆధారపడకు, లోకం మీద ఆధారపడకు, తల్లిదండ్రుల మీద ఆధారపడకు, నీ స్వభావం మీద ఆధారపడకు, నీ జ్ఞానం మీద ఆధారపడకు, నీ చదువు మీద ఆధారపడకు, నీ బంధువుల మిత్రుల మీద ఆధారపడకు, నీ స్నేహితుల మీద ఆధారపడకు, నీ ఆరోగ్యం మీద ఆధారపడకు. దేవుడు నిన్ను పిలిచిన తర్వాత దేవుడికున్న ఒకే ఒక ఆశ, ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. ఆయన మీదే నువ్వు ఆధారపడాలి. ఆయననే ప్రతి సహాయము కోరాలి. ప్రతి క్షణము కొండల తట్టు ఆయన వైపే నీ చేతులు ఎత్తాలి. ప్రతి దాని కొరకు ఆయననే నువ్వు అడగాలి. ప్రభువా వెళ్ళాలా వద్దా? ప్రభువా చూడాలా వద్దా? ప్రభువా మాట్లాడాలా వద్దా? ప్రభువా బ్రతకాలా వద్దా? ప్రభువా ఇది చెయ్యాలా వద్దా? ప్రతి విషయములో కూడా నువ్వు దేవుని మీద ఆధారపడుటకే దేవుడు నిన్ను అనేకమైన అనుభవాల గుండా నడిపిస్తాడు. హల్లెలూయా. నీకు అపాయాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నీకు ప్రమాదాలు ఎందుకు వస్తున్నాయో తెలుసా? నువ్వు సొంత బలమును చూసుకొని వెళ్ళిపోతున్నప్పుడు, దేవునికి నచ్చకుండా వెళ్ళిపోతున్నప్పుడు, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు, దేవునికి దూరస్తులుగా మారిపోతున్నప్పుడు, దేవునికి స్తోత్రములు మరలా సమీపస్తులుగా తేవడానికి, మరలా దేవుని సన్నిధిలో మిమ్మల్ని కూర్చుండబెట్టడానికి నీకు అనేకమైన వాటిని అవకాశాలు ఇస్తున్నప్పుడు, దాని విషయంలో గుర్తుపట్టు, ఇది నా వల్ల కాదు, ఇది నేను తీయలేను, ఇది నేను జయించలేను, దీంతో నేను పోరాడలేను, దీన్ని ఓడించలేను, దీని మీద నాకెవరు సహాయం చేయలేరు. ఏ తల్లిదండ్రులు గాని, బంధువులు గాని, స్నేహితులు గాని, చుట్టాలు గాని, బంధువులు గాని, మరి ఈ లోకంలో ఉన్నవారు ఎవ్వరూ నాకు చేయలేరు. దీని మీద జయమిచ్చేవాడు నా దేవుడే. దీని మీద నాకు సహాయం వచ్చేవాడు నా దేవుడే. ఈ పరిస్థితుల్లో నన్ను తప్పించేవాడు దేవుడే. అందుకే ఈ రాత్రి నా మాట విన్న దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, బంధువులారా, స్నేహితులారా, ఈ ప్రాంతంలో కూర్చున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో. విశ్వాసము కలిగిన ప్రతి వారు దేవుని మీద ఆధారపడును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అందుకే ఆత్మీయ అవసరతలు చాలా ఉన్నాయి. మనకి జీవము కావాలి, రక్షణ కావాలి, మహిమ కావాలి, పరిశుద్ధత కావాలి, నీతి కావాలి, సత్యము కావాలి, దేవుని ఎదుట నిలబడుటకు శక్తి కావాలి, పరిశుద్ధాత్మ కావాలి, వరములు కావాలి, ఫలములు కావాలి. ఇవన్నీ చెప్పుకుంటే చాలా టైం పడుతుంది. అందుకే నేను క్లుప్తంగా కుదించి చెప్తున్నాను మీకు అన్ని విషయాలు. దేనికి స్తోత్రములు కలుగును గాక. ఆత్మీయ అక్కర్లు మనకు చాలా ఉన్నాయి. హల్లెలూయా. ఆత్మీయ అవసరతలు మనకు చాలా ఉన్నాయి. ఈ అంశం మీద నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, ముగిస్తున్నాను. ఎవరు ప్రార్థించగలరు? ఎవరు పాదాలు పట్టుకోగలరు? ఎవరు ఏడవగలరు? ఎవరు కన్నీరు కార్చగలరు? ఎవరు దేవుని సన్నిధిలో స్తోత్రం మొరపెట్టగలరు అంటే అందరూ మొరపెట్టలేరు. అవసరతలో ఉన్నవారు మాత్రమే ప్రార్థించగలరు.
అవసరతలు ఉన్నవారు మాత్రమే ఏడవగలరు. అవసరతలు ఉన్నవారు మాత్రమే దేవుని పాదాలు పట్టుకోగలరు. ప్రభువా ఇది మా వల్ల కాదు, ప్రభువా ఇది మా వల్ల కాదు, ప్రభువా ఇది నువ్వు చేస్తే తప్ప, ఇది మా వల్ల కాదు. యెబ్బోకు రేవు దగ్గర యాకోబు పెనుగులాడినట్లుగా, యెబ్బోకు రేవు దగ్గర యాకోబు ఎందుకు పెనుగులాడో తెలుసా? ఆస్తి కోసము కాదు, పిల్లల కోసము కాదు, సంపద కోసము కాదు. హారాను ప్రాంతంలో లాబాను దగ్గర ఎన్ని సంపాదించుకున్నాడు? 21 సంవత్సరాలు కొలువ చేశాడు వీటన్నిటి కొరకు. 20 సంవత్సరాలు కష్టపడ్డాడు శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు, గొర్రెల కోసము, మేకల కోసము, ఎడ్ల కోసము, భార్యల కొరకు, పిల్లల కొరకు. 20 సంవత్సరాలు లాబాను దగ్గర హారాను ప్రాంతంలో 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. అయితే యెబ్బోకు రేవు దగ్గర ఎందుకు కూర్చున్నాడో తెలుసా? అందరిని విడిచిపెట్టి, భార్యలను వదిలేసి, పిల్లలను వదిలేసి, సైన్యాన్ని వదిలేసి, తను ఉన్న వారిని అందరిని విడిచిపెట్టేసి ఒక్కడిగా యెబ్బోకు రేవు దగ్గర ఎందుకు కూర్చున్నాడో తెలుసా? దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన ముందు మరణం వస్తున్నది, అన్న వస్తున్నాడు. 20 సంవత్సరాల అశ్వి అన్నలో ఉన్నది. యాకోబుని చంపడానికి బయలుదేరి 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. హల్లెలూయా. యాకోబు, ఏశావు వస్తున్నాడయ్యా, నిన్ను చంపడానికి వస్తున్నాడు అన్నప్పుడు యాకోబుకి అర్థమైంది, నా తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందడానికి నాకు భయం లేదు, అన్న దగ్గర జ్యేష్ఠత్వాన్ని కొట్టడానికి భయం లేదు. దేనికి స్తోత్రములు కలుగును గాక. లాబాను దగ్గర 20 సంవత్సరాలు బ్రతకడానికి భయం లేదు. కానీ ఇప్పుడు నా ముందు మరణం వస్తున్నది, ఇప్పుడు నా ముందు మరణం వస్తున్నది. ఆశీర్వాదాల కోరుకు నేను మాట మారిస్తే చాలు, వేషం మారిస్తే చాలు, రూపం మారిస్తే చాలు, యాకోబుగా ఉన్న నేను ఏశావుగా మారితే చాలు, ఆశీర్వాదాలు వస్తాయి. మరి స్తోత్రములు జ్యేష్ఠత్వం కొరకు చిక్కుడుకాయ కూర వండితే చాలు. హల్లెలూయా. దేనికి స్తోత్రములు? లాబాను ఇంటిలో భార్య కొరకు, పిల్లల కొరకు, మేనమామ అయితే, బంధువులైతే చాలు. కానీ మరణము నుండి నా వల్ల కాదు, మరణము నుండి నా బలము సరిపోదు, మరణము నుండి నన్ను విడిపించడానికి నా జ్ఞానము సరిపోదు, మరణము నుండి నన్ను విడిపించడానికి నా శక్తి సరిపోదు. అందుకే గుర్తుపట్టిన యాకోబు పెనుగులాడటం మొదలు పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. పెనుగులాడడం మొదలు పెట్టాడు యాకోబు. యాకోబుని అడగండి, ఓ యాకోబు ఎందుకయ్యా, యాకోబు ఎందుకయ్యా? స్తోత్రం అంటాడు. అన్నొస్తున్నాడా? అన్నొచ్చి ఏం చేస్తాడు? కౌగిలించుకోడు. 20 సంవత్సరాల పగ దాచిపెట్టుకున్నాడు యాకోబు. ఏశావు నన్ను చంపడానికి వస్తున్నాడు. ఇప్పుడు నీ దగ్గర ఎందుకు కూర్చున్నానో తెలుసా? ఎందుకు ఆశీర్వదించమంటున్నానో తెలుసా? ఇప్పుడు భౌతికమైంది కాదయ్యా, ఇప్పుడు మరణము నుండి నన్ను తప్పించు. నిజమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మరణములో నుండి జీవములోనికి దాటుటే నిజమైన ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు ప్రార్థిస్తారు? అవస్థతలు ఉన్నవారే ప్రార్థిస్తారు. మరి మీకు ఏమైనా అవస్థతలు ఉన్నాయా? ఉన్నాయా? ఏ అవస్థత? శరీరందా, ఆత్మదా? మా ఆశయారు ఎందుకంటే ఈ గొడవ అంతా మాకు ఆకలి అవుతుంది, వదిలిపెట్టేయండి అంటారా? స్తోత్రం కలుగును గాక. వదిలిపెడుతున్నాను, దేనికి స్తోత్రం. కానీ ఈ మాటలు నీ హృదయంలో ప్రకాశించును గాక. నేను రెండు మాటలు చెప్పి ముగిస్తున్నాను. దేవుని నువ్వు మహిమపరచాలంటే అపాయము నుండి తప్పించబడాలి. 2, అవసరతలు తీర్చబడాలి. అపాయము నుండి తప్పించేవాడు దేవుడే, అవసరతలు తీర్చేవాడు దేవుడే. అందుకే అపాయములో ఉన్నప్పుడు దేవుడి మీద ఆధారపడు, అవసరం మీద ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడు. ఈ 2 నీ జీవితంలో నెరవేర్చబడుతున్నప్పుడు దేవుని మహిమను నువ్వు చూచెదవు. హల్లెలూయా. దేవుని మహిమను నువ్వు చూచెదవు. అయితే దేవుని మహిమ స్తోత్రం నువ్వు చూడాలి అంటే దేనికి స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో దేవుడు మంచితనం ఏంటో నీకు తెలియాలి, దేవుడి గొప్పతనం ఏంటో నీకు తెలియాలి, దేవుని శక్తి ఏంటో నీకు తెలియాలి, దేవుని బాహు ఏంటో నీకు తెలియాలి, దేవుని యొక్క దైవ లక్షణాలు ఏంటో నీకు తెలియాలి, దేవుని యొక్క దైవత్వం ఏంటో నీకు తెలియాలి, దేవునిలో ఉన్న జీవం ఏంటో నీకు తెలియాలి. అప్పుడే అవి నువ్వు అనుభవిస్తున్నప్పుడు, అప్పుడే అవి నీ జీవితములో, నీ బిడ్డల జీవితములో, నీ స్తోత్రములు, నీ కుటుంబ జీవితములో నువ్వు అనుభవిస్తున్నప్పుడు హల్లెలూయా దేవుని మహిమను నువ్వు చూస్తావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రాత్రి ఈ మాటలు ఎవరికైనా అర్థమై ఉంటే మోకరించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం కలుగును గాక. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు మౌనంగా ఉండవద్దు. ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఎవరైనా దేవుని మహిమను చూడాలని ఆశపడితే, ఎవరైనా దేవుని మహిమను చూడాలని ఆశపడితే స్తోత్రములు మోకరించి ప్రార్థన చేయి. నువ్వున్న స్థలములోనే తల వంచుకో, నువ్వున్న స్థలములోనే మోకరించు, నువ్వున్న స్థలములోనే కళ్ళు మూసుకో. స్తోత్రములు నాకు అపాయాలున్నాయి ప్రభు అని ప్రార్థన చేయి. నీ చుట్టూ ఉన్న శత్రువుని చూడు,
నీకు చుట్టూ ఉన్న సమస్యను చూడు, నీ చుట్టూ ఉన్న బాధను చూడు, నీ చుట్టూ ఉన్న ఇబ్బందిని చూడు, నీ చుట్టూ ముట్టిన శత్రువుని చూడు, నీ చుట్టుముట్టిన పాపాన్ని చూడు, నీ చుట్టుముట్టిన స్తోత్రములు అనేకమైన విషయాలను చూడు. నీ వల్ల కాదు. అనేక సంవత్సరాల నుంచి ఓడిపోతున్నావు, అనేక సంవత్సరాల నుంచి బలహీనమైపోతున్నావు. అన్నిటిలో అపజయమే, అన్నిటిలో ఓటమియే, అన్నిటిలో బలహీనతయే. ఈ రాత్రి అయినా ప్రభు పాదాలు పట్టుకో, దేవుని మీద ఆధారపడు, దేవుని మీద ఆధారపడు. నీ కనులు తెరవు. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? దేవుడే నాకు సహాయము చేయను, దేవుడే నాకు సహాయము చేయను. నా అపాయముల నుండి తప్పించువాడు ఆయనే. లెక్కకు మించిన అపాయములు నన్ను చుట్టుకున్నవి, నా తల వెంట్రుకలకు మించిన అపాయములు నన్ను చుట్టూ ఉన్నాయి. నా అపాయముల నుండి కాపాడువాడు నా దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు కాపాడుతున్నాడు, ఇక ముందు కూడా నా దేవుడు నన్ను కాపాడబోతాడు. ఇక ముందు కూడా నా దేవుడు నన్ను శత్రువులకు అప్పగించడు. అందుకే పౌలు గారు అంటారు కొరింథీయులకు రాసిన పత్రికలో, మాకు అపాయములు ఎన్ని ఉన్నను ఉపాయము లేని వారము కాదు, అపాయముల నుండి తప్పించువాడే మా దేవుడు. అనేక అపాయములు మమ్మలను చుట్టుకున్న ఉన్నవి. హల్లెలూయా. ఈ అపాయముల నుండి మా దేవుడు మమ్మలను తప్పించువాడని పౌలు దేవుని స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. అనేక అపాయముల నుండి తప్పించుకున్న దేవుని బిడ్డలారా, దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని మహిమపరచు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడు, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు రక్షించుటకు సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలేదు, నా దేవుడు గొప్పవాడే. హల్లెలూయా. ప్రతి అవసరతను తీర్చివాడు. ఆత్మీయ అవసరతలు ఎన్నో ఉన్నాయి, శరీర అవసరతలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ప్రతి అక్కర దేవుడు తీరుస్తాడు. కాబట్టి ఈ రాత్రి దేవుని పాదములు పట్టుకొని, ప్రభువా శరీర అవసరతలు తీరుస్తున్నావు, అడగక మునిపే నువ్వు నాకు ఇస్తున్నావు. హల్లెలూయా. ఆకాశ పక్షులు చూడుడి, అవి విత్తవు, కోయవు, గరిచెలలో దాచుకొనవు, ఏ నాటికి కావలసిన ఆహారమును వాటికి ఇస్తున్నాడు. ఓ మనుష్యుడా, నీకు ప్రతిరోజు కావలసిన సూర్య చంద్రులను ఇస్తున్నాడు, వెలుగు చీకటిని ఇస్తున్నాడు, వనరులు ఇస్తున్నాడు, నీరునిస్తున్నాడు, వర్షమునిస్తున్నాడు, పంటనిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు. నువ్వు అడగక మునిపే శరీర సంబంధమైనవన్నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. కానీ నీ ఆత్మ ఇప్పుడు బలహీనమై ఉన్నది, నీ ఆత్మ చనిపోయి ఉన్నది, నీ ఆత్మకు జీవము లేకుండా ఉన్నది, నీ ఆత్మకు రక్షణ లేకుండా ఉన్నది, నీ ఆత్మ నశించిపోతున్నది. ఈ రాత్రి ప్రభువా నా ఆత్మకు జీవము కావాలని కేకవే. స్తోత్రం కలుగును గాక. ఎవరు కావాలి ఈరోజు? దేవుడిని అవసరత తీర్చువాడు. ఎవరన్నా ఉన్నారా? ఆత్మకు అవసరత కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రము. ఎవరు ప్రార్థిస్తారు ఈ రాత్రి? ఎవరు ప్రార్థిస్తారు? ఈ కూర్చున్న వారు ఎవరైనా ఉన్నారా ప్రార్థించేవారు? దేనికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమను చూసి వారు ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా. స్తోత్రములు. అపాయముల దేవుని మీద ఆధారపడు, అవసరాల్లో దేవుని మీద ఆధారపడు. దేవుని మహిమను నువ్వు చూస్తావు, దేవుని మహిమను నువ్వు చూస్తావు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ. స్తోత్రములు, 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 స్తోత్రములు దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరం నోరు తెరుద్దాము. 2 నిమిషాలమ్మా, ఎవరు మౌనంగా పట్టవద్దు. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాము. స్తోత్రములు, 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 స్తోత్రములు.